శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణాసురుడితో బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. రామరావణ యుద్ధం. రావణాసురుడు చచ్చిపోయాడు చెట్ట చివరికి. చచ్చిపోతే విభీషణుణ్ణి పిలిచి రాముడు అన్నాడు, మీ అన్నగారు చచ్చిపోయాడయ్యా, అంత్యేష్టి సంస్కారం చేయమన్నాడు. అంటే విభీషణుడు అన్నాడు, వాడు లోకకంటకుడు, సాక్షాత్తుగా జగజ్జనని సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చినవాడు, అటువంటి వాడికి అంత్యేష్టి సంస్కారం ఏమిటి, వాడి కాకులు గద్దలు పీకు తింటాయి, నే చేయనన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, నువ్వు నాకు స్నేహితుడివి, నీ అన్నగారు నాకు అన్నగారి, నువ్వు చెయ్యకపోతే నేను చేస్తాను అంత్యేష్టి సంస్కారం. జన్మాంతాని వైరాణి, వాడు తప్పులు చేసింది, వాడితో వైరం ఈ శరీరంతో. ఆ శరీరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడం మన బాధ్యత. అందుకని నువ్వు చెయ్యకపోతే నేను చేస్తానన్నారు. పరమాత్మకుండవ ద్వంద్వాలు. కానీ భాగవతులకి మాత్రం భగవంతుడి శత్రువుని తన శత్రువుగా చూస్తారు. అన్నగారే విభీషణుడికి రావణాసురుడు, కానీ రాముడికి శత్రువు, అందుకని తనకి శత్రువు. గోపాల బాలురు ఉన్నారు, వాళ్ళకి ఎవరు శత్రువులు? వాళ్ళకి భగవంతుణ్ణి ఎవరు బాధ పెడితే వాళ్లే వాళ్ళకి శత్రువులు. భగవంతుడు బాధపడితే వాళ్ళకి బాధ, భగవంతుడు సుఖపడితే వాళ్ళకి సుఖం. ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే వచ్చినవాడు భగవంతుడని కూడా తెలియక్కర్లేదు. కృష్ణుణ్ణి చూసుకోండి. కృష్ణుడు బృందావనంలో చేసినటువంటి లీలలలో కాళీయమర్దనం చాలా విచిత్రమైనటువంటి లీల. ఎందుచేత అంటే అక్కడ కాళిందీ మడుగులో ఉన్నటువంటి నీళ్లన్నీ తాగారు గోపాల బాలుడు, మరణించారు. ఎందుకన్నా జలములు విషపూరితములైపోయాయి. కరుణార్ద్రమైనటువంటి దృష్టిని ప్రసరించారు కృష్ణ పరమాత్మ. వాళ్ళందరూ మళ్ళీ మేల్కొన్నారు. లేచిన తరువాత అయ్యో తెలియక ఈ పిల్లలందరూ నీళ్లు తాగుతూ ఉంటారు, వీళ్ళు మళ్ళీ మళ్ళీ మరణిస్తారేమో, వీళ్ళకి శత్రువు కాళీయుడు కనుక ఆయన్ని నేను మర్దించాలనుకున్నారు, లేకపోతే పరమాత్మకి శత్రుత్వం ఏముంది అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓ చెట్టు ఎక్కారు, పొన్న చెట్టు ఎక్కి కటిచేలంబు బిగించి అని పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్పాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తక్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబను నంబుగన్. ఆయన దూకితే కాళీయుడు ఊరుకుంటాడా? ఆయన పెద్ద చప్పుడు చేస్తూ పైకొచ్చాడు, ఎవడ్రా నా మడుగులో దూకినవాడని. ఆయన్ని 101 పడగలతో కాట్లు వేస్తున్నాడు. వేస్తుంటే అశుభాలు కనపడ్డాయి, అపశకునాలు కనపడ్డాయి. అక్కడ బృందావనంలో గోపకాంతలు గోపబాలురు అందరూ పరిగెత్తుకొచ్చారు. కృష్ణుడు నిజంగా కాళీయుణ్ణి సంహరించలేడా? ఆయన మూర్ఛపోయిన వారిలాగా, ఆ పాము తోక చేత చుట్టబడిన వారిలాగా, 101 పడగలతో కరవబడుతున్న వారిలాగా, అచేతనంగా పడిపోయిన వారిలాగా కనపడ్డారు. కనపడితే ఒడ్డుకొచ్చిన గోపకాంతలు గోపబాలురు ఏమంటారో విన్నారాయన. వాళ్ళందరూ అన్నారు, పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి అన్నారు. ఈ పాము నిన్నెందుకు కరిచింది కృష్ణ? మమ్మల్ని కరిచేస్తే పోయేది. నువ్వుంటే మమ్మల్ని రక్షిస్తావు, మేముండి నిన్ను రక్షించలేం. అందుకని నువ్వు లేనప్పుడు మేము ఉండడం ఎందుకు, మేము చచ్చిపోతాం అని దూకేస్తున్నారు యమునలోకి. దూకేస్తుంటే అప్పుడు కృష్ణుడు పైకి లేచాడు. ఇది కావలసింది. మనకి ఎలా ఉంటుందంటే మన వరకు వస్తే కదా, మనం బానే ఉన్నాం కదా, భగవంతుడికి ఏమైనా వస్తే మనకేమిటి, ఆయన శక్తివంతుడు, ఆయన చూసుకోవడం ఏమిటి అనుకుంటాం. కానీ అపారమైనటువంటి భక్తి ఉన్న వాళ్ళ పరిస్థితి భగవంతుడి శత్రువు వాళ్ళకి శత్రువు. ఎందుకని కాళీయుడు కృష్ణుణ్ణి మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, అందుకని కాళీయుడు వాళ్ళకి శత్రువు. తప్పించి కాళీయుడికి వీళ్ళకి ప్రత్యక్ష వైరం ఏం లేదు. కృష్ణుడు లేకపోతే తాముండరు, అందుకని నీటిలో దూకేస్తున్నారు. వెంటనే ఆయన ఎగిరి పడగల మీదకి ఎక్కారు. వెసదామోదరు పాదఘాతనకతుల్వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప పాపపణ భృచ్చటా మండలంబ సహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంష్టలు నుగ్గుగా గరళవహ్నిజ్వాలి కల్వెల్వడన్. ఆ తోక పట్టుకుని ఆ 101 పడగల మీద తాండవం చేస్తే పడగలు బద్దలైపోయి లోపలున్న మణులు చల్లా చెదరైపోయి దాని నోటి వెంట రక్తం కక్కుకుంది. అంత తాండవం చేస్తే చూడండి ఎంత చిత్రమో. ఆయన భార్యలు వచ్చారు. పరమాత్మ స్థితి ఎలా ఉంటుందో చూడండి. చంపేయగలరా పావుని? వాళ్ళు వచ్చి అన్నారు, ఎంత గొప్ప మాట మాటే. నిజంగా నేర్చుకోవాలి మనం కాళీయమర్దనంలోంచి ఎన్ని రహస్యాలు. వాళ్ళు భర్తని వెనకేసుకురాలేదు. వాళ్ళన్నారు, క్రూరుండి ఇతడు మంచివాడనచు చెప్పన్ రాము, కానీ నువ్వు ఇవాళ ఇటువంటి వాడికి ఆయన పడగల మీదకెక్కి నీ పాదములు పెట్టి నాట్యం చేశావు. ఈ పాదముల యొక్క తాండవం ఎవ్వరికి దక్కలేదు.
ఎంత గొప్ప పాదాలంటే స్వామి సామాన్యమైనటువంటి పాదాలేం కాదవి. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి సేవించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనిది నేమం వేమియున్ లేక ఈయహి నీ పాదయుగ హతింపడచనేడ అత్యద్భుతం ఈశ్వర. లక్ష్మీదేవి కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే నీ పాదములకున్నటువంటి ఒక పాద పరాగ కణాన్ని ముట్టుకునేటటువంటి అర్హత పొందింది. అలాంటిది ఇవాళ నీ పాదాలు తాండవం చేస్తున్న ఈయన పడగల మీద ఎంత అదృష్టవంతుడయ్యామా ఆయన. పైగా క్రూరుండి ఇతడు, మంచివాడనచు చెప్పన్ రాము, దుశ్శీలుండు. అవును అయినా మేము వైదవ్య దుష్టాలంకారము పొందనోడెదము, అనాథానాథ పాలింపవే అన్నారు. స్వామి నీకు అనాథలకి నాథుడని పేరు. నువ్వు మా ఆయన మంచివాడని మేము చెప్పట్లేదు, వాడు పరమ దుర్మార్గుడు. అయినా వాడి పడగల మీదకెక్కి నువ్వు ఇలాగే నాట్యం ఆడితే చచ్చిపోతాడు. చచ్చిపోయాడనుకో మా పసుపు కుంకాలు పోతాయి. మేము పసుపు కుంకాలు పోతే మేము అనాథలం అయిపోతాం. మేము అనాథలం అయిపోతే నీకు అనాథనాథుడని పేరు. అనాథనాథుడు అనాథల్ని చెయ్యొచ్చా? అనాథల్ని కాపాడాలి, కానీ నీకు ఆ పేరుంది కాబట్టి మమ్మల్ని రక్షించన్నారు. ఎంత గడుసుతనమో చూడండి. అంటే ఆయన అన్నాడు, మీరు ఇలా అడిగారు కదా, అందుకని అక్కడ గోపాల బాలురు రక్షింపబడాలి, ఇక్కడ మీరు రక్షింపబడాలి. పరమాత్మకి ప్రీతి కలిగింది ఆ పాము యందు. బయటికి వచ్చాక ఆయన అన్నారు, అబ్బాయి నువ్వు ఇంకెక్కడి నుంచి ఇక్కడ ఉండద్దాయా, నువ్వు అదిగో యమునా నదిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండన్నారు. అంటే వెళ్ళిపోయింది ఆ పాము. బయటికి వచ్చాక గోపాల బాలురు ఎవ్వరు అదేమిటి కృష్ణ దాన్ని చంపి అవతల పారైపోయావా, ఎందుకు మళ్ళీ వదిలిపెట్టావు అని అనలేదు. పరమాత్మకి ప్రీతి పుడితే వాళ్ళకి ప్రీతి, పరమాత్మకి శత్రుత్వం పుడితే వాళ్ళకి శత్రుత్వం. కృష్ణ పరమాత్మ ఆడుకుంటే వాళ్ళు ఆడుకుంటారు, కృష్ణుడు తింటే వాళ్ళు తింటారు. అసలు కృష్ణుడు తినడం కూడా కాదండి విచిత్రం, కృష్ణుడు తినమంటే తింటారు గోపాల బాలురు. అది విచిత్రం, వాళ్ళకున్న గొప్ప భక్తినిష్ట అది. వాళ్ళు పాపం చిక్కాలు తెచ్చుకునేవారు, తినేవారు కూడా కాదు, ఆడుకుంటూ ఉండేవారు కృష్ణుడితో కలిసి. కృష్ణుడితో ఆడుకుంటే చాలు వాళ్ళ కడుపు నిండిపోయేది. కృష్ణుడే పిలిచేవాడు, అయ్యయ్యో ఎండన్రగ్గితి రాకటం బడితిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండంబై లేగలు నీరు త్రావి ఇరమందం పచికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ నమంద ప్రీతి భక్షింతమే. రండి రండి ఎండకి. భగవంతునికి శత్రువులు వాళ్ళకి శత్రువులు, భగవంతునికి మిత్రులు వాళ్ళకి మిత్రులు. అంతేకాని వాళ్ళకి శత్రువులు వాళ్ళకి మిత్రులు ఉండరు. అందుకు భగవంతుడికి కంసుడు శత్రువు. ఎందుకని కంసుడు ఎప్పుడు కృష్ణుడిని మట్టు పెట్టడానికి ఎవరినో పంపిస్తుంటాడు, అందుకని వాళ్ళకి కంసుడు అంటే కోపం. తప్పించి వాళ్ళకి వ్యక్తిగతంగా కంసుడితో శత్రుత్వం అవి ఏమీ ఉండవు ఆ గోపాల బాలురికి. ఇది మహాపురుషులైనటువంటి మహాభక్తులకు ఉండేటటువంటి లక్షణం. భగవంతుడితోడిదే జీవనంగా పెట్టుకున్నవారు. అందుకని ఆవుల పాలు పితకగలిగిన వారు, అనేక మంది శత్రువులను నిగ్రహించగలిగినటువంటి వారు, పరిశుద్ధమైన మనస్సున్నవారు. ఈ మూడు గుణాలు బాహ్యంలో చూస్తే అసలు ఏమైనా పొంతనుందా ఓదానికోటి? మనస్సు పరిశుద్ధంగా ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? వెన్నపూసలా ఉండడం. వెన్నపూస తీసి అక్కడ పెట్టారనుకోండి, చిన్న నలక అక్కడ పడింది అనుకోండి, ఏంటి వెన్నపూస మీద అలా నల్లగా ఉందని తీసేస్తాం. వెన్న ఎప్పుడు శుద్ధంగా చక్క తెల్లగా మెత్తగా ఉంటుంది. ఆ వెన్నపూస మజ్జిగలో పడేస్తే పైకి తేలుతూ శుద్ధమైనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఎందుకని ఈ లోపల సంస్కారం ఉంటుంది. ఆ లోపల తుడిచేస్తారు. ఏమిటి తుడిచేయడం? లోపల ఉండేటటువంటి కామక్రోధ లోభ మదమోహమాశ్చర్యములను తుడిచేసి భగవంతుడికి పీట వేసి నిర్మలంగా ఎప్పుడూ ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ రమిస్తూ ఉంటారు. ఈ రమించడమే శుద్ధమైనటువంటి హృదయాలు. ఇంత పరిశుద్ధమైనటువంటి హృదయంతో అంతే తప్ప అస్తమానం ఎవరి మీదో పేరు పెట్టా పొద్దు పెట్టా ఇది అయితే ధర్మం తప్పినటువంటి వాళ్ళ పట్ల విచారణ చేయడం అనేటటువంటిది మహాపురుషులు కూడా వాళ్ళని మార్గంలోకి తీసుకురావడానికి చేసే ఉపదేశం. కానీ భగవంతుడితోటి సంబంధంలో పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వారు మహాభక్తులు. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, వాళ్ళకి కేవలం భగవంతుడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఆ భక్తుల లక్షణం. కొందరి యొక్క స్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కబీర్ దాస్ గారు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక ఆవిడ అరుగు మీద కూర్చుని జొన్నలు తిప్పుకుంటోంది. తిరగల్లో తిప్పుకుంటుంటే ఆ తిరగలు చూసి ఏడుపు మొదలెట్టారు. ఏడుపు మొదలెడితే అలా వెళ్ళిపోతున్నారు ఒక ఆయన సన్యాసి. ఎందుకయ్యా అటు చూస్తున్నావు ఏడుస్తున్నావు ఎందుకని అడిగారు. ఎందరో వెళ్ళిపోతున్నారు. రోడ్డు వెంట ఆవిడ జొన్నలు తిప్పుకుంటూ ఆవిడ కూర్చుంది. ఆ రోడ్డు మీద ఓహో ఈవిడ జొన్నలు తిప్పుకుంటోంది అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్క కబీర్ దాస్ గారే ఏడిచారు. ఏడిస్తే వెనక నుంచి వస్తున్నాయని అడిగాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగాడు. స్వామి చూశారా, పైన రాయి కింద రాయి,
ఆ మధ్యలో కన్నంలోంచి పోసేస్తోంది జొన్నల్ని. ఒక గురుజు ఒక దాన్ని కర్రను దాన్ని ఆధారం చేసుకుని తిప్పేస్తోంది. ఆ రెండింటి మధ్యలో పడిపోయి జొన్నలన్నీ పిండైపోతున్నాయి. మనందరి జీవితాలు అంతే కదా స్వామి. పైన ఈ కాలం అనేటటువంటిది ఒకటి తిరిగిపోతోంది. తిరిగిపోతూ ఉండడంలో చేసుకున్నటువంటి కర్మలు ఆ వాటి యొక్క ఫలితములు అని రెండింటి మధ్యలో పడి నలిగిపోతున్నాం. ఈ కాలము నిర్దాక్షిణ్యంగా నలిపేస్తోంది. ఇలా ఎన్ని జన్మల్లో నలిగిపోయామో ఆ జొన్నల్ని చూస్తే బాబోయ్ నా జీవితం అంతే కదా అని ఏడుపు వస్తోందన్నారు. అని ఏడుస్తున్నానంటే వెనక నుంచి వచ్చినటువంటి సన్యాసి అన్నారు, జొన్నల్ని చూసి ఏడవకు, ఒక్క విషయం తెలుసుకో. చూడు, ఆ తిరగలిలో పడిన అన్ని జొన్నలు పిండైపోతున్నాయి, కానీ ఆ తిరగలి మధ్యలో ఉన్నటువంటి ఆ గాడి దగ్గరికి చేరిపోయిన జొన్నలున్నాయే అవి మాత్రం పిండైపోవట్లేదు, అవి అలాగే ఉండిపోతున్నాయి చూడన్నారు. నిజమే కదండి. ఆ తిరగలి తిప్పినప్పుడు, ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసాయి కానీ పూర్వం తిరగలే కదా, తిరగలి తిప్పినప్పుడు ఆ రాయి పైకి తీస్తే గాడి ఉంటుంది. ఆ గాడిలో దగ్గరికి వచ్చి చేరిపోయినటువంటి జొన్నలు నలగవు. వాటిని మళ్ళీ ఇలా తొయ్యాలి ప్రత్యేకం, లేకపోతే అలాగే ఉండిపోతాయి. టైం లేకపోతే వాటిని తీసి పక్కన పారేసి పిండోటి తీసుకుంటారు. అంటే ఎవరు విషయ ప్రపంచాన్ని వదిలిపెట్టి భగవంతుని యొక్క పాదముల దగ్గరికి చేరిపోతున్నారో వాళ్ళు మాత్రం నలిగిపోవట్లేదు కాలంలో అని ఆయన బోధ చేశారు. అందుకని శుద్ధమైన హృదయం అంటే అది. కబీర్ దాస్ గారి హృదయం లాంటి హృదయం శుద్ధ హృదయం. ఒక తులసీదాస్ గారి హృదయం శుద్ధ హృదయం. ఒక అటువంటి మహాపురుషులున్నారే వాళ్ళని అందుకని సంత పురుషులని పిలిచారు, వాళ్ళని సత్పురుషులని పిలిచారు. వాళ్ళ హృదయములు శుద్ధము, ఎందుకనంటే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తుంటాయి. అటువంటి సత్పురుషులైన వాళ్ళున్నారే, అటువంటి శుద్ధ హృదయము కలిగినటువంటి వారి ఇంటిలో పుట్టినటువంటి బంగారు తీగ. ఆవిడ్ని పిలవడం ఏమీ పిలవలేదు. చెల్లి కాదు, అత్త కూతురా కాదు, గడుసుదానా కాదు, పిచ్చి పిల్ల కాదు, తల్లి కాదు, చెల్లి కాదు, ఏమీ కాదు. బంగారు తీగ. తీగ అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. తీగ అంటే స్త్రీగా చెప్పడం, చెట్టు అంటే పురుషుడిగా చెప్పడం. ఎందుచేత చెట్టుని తీగ అల్లుకుంటుంది, చెట్టు తీగకి ఆధారం అవుతుంది, ఆ తీగ అల్లుకుంటుంది. ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఖచ్చితంగా ఒక వారం రోజుల క్రిందట పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి ఈ విషయం మీద వ్యాఖ్యానాన్ని ప్రారంభించాం. ఇవాళ 7వ రోజుకి చేరుకున్నాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత మొదటి రోజు ఒక పాశురం, తర్వాత రోజుకి 2 పాశురముల చొప్పున ఆ తల్లి పలికించినంత మేర పలకబడుతోంది. అందులో నా కర్తృత్వం ఏం లేదు కనుక. అతని ఇవాళ తరువాతి పాశురాన్ని అమ్మవారి విజ్ఞాపన చేస్తుంది. கனைத்திலங்கற்றருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதன்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோరెంపావాయ్. ఈ పాశురంలో తల్లి గోదాదేవి విజ్ఞాపన చేస్తూ అంటుంది, మీరు వాయిస్ గురించి ఏం బెగపెట్టుకోకుండా, అది క్రమంగా పుంజుకుంటుంది. ఒక్క 4-5 నిమిషాల్లో స్టార్టింగ్ లోనే ఉండదు, కానీ క్రమంగా అదే పుంజుకుంటుంది. ఆ తర్వాత మీకు భరించడమే కష్టం అవుతుంది అది. అందుకని ఆ తల్లి ఆ పాశురంలో విజ్ఞాపన చేస్తూ అంటుంది, ఇవాళ లోపల పడుకుని ఉన్నటువంటి గోపికని గురించి ఒక చిత్రమైనటువంటి మాట మాట్లాడుతోంది. ఆ మాట్లాడుతూ అంటుంది, లోపల పడుకున్నటువంటి గోపిక అపారమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి యొక్క చెల్లెలు. ఏమిటిట ఆయనకున్న ఐశ్వర్యం అంటే, లేగదూడలు వచ్చి తమ పొదుగులలో మూతులు పెడితే పాలు స్రవించాలనేటటువంటి కోరిక మనస్సు నిండా నిండిపోయినటువంటి ఆ ఆవులు ఆ దూడలని విప్పేటటువంటి వాళ్ళు లేక, ఆ దూడలు వచ్చి తమ పొదుగులలో మూతులు పెట్టకపోవడం వల్ల ఆ దూడలనే తలుచుకుని వాటి యొక్క శిరముల గుండా ఆ పాలు తమంత తాము స్రవించి కింద కారిపోతే, అలా కారిపోయినటువంటి పాలు ఇంటి నిండా పడిపోతే
ఆ పడిపోయినటువంటి పాల చేత మెత్తగా చిత్తడి అయినటువంటి నేల కలిగినటువంటి ఐశ్వర్యమున్న మహదైశ్వర్యమున్నటువంటి గోపాలుట. అసలు ఆ మాట చాలా చిత్రంగా ఉంటుంది. కడవలలో పట్టి దాచుకున్నవాడు ఐశ్వర్యవంతుడా, నేలపాలైపోయిన పాలున్నవాడు ఐశ్వర్యవంతుడా అంటే, అలా నేలపాలైపోయినటువంటి పాలతో కూడినటువంటి చిత్తడి నేల అనబడేటటువంటి మహదైశ్వర్యము కలిగినటువంటి గోపాలుని యొక్క చెల్లెలా అని పిలిచి, ఈనాడు మేమందరం వచ్చి నీ ముంగిట నిలబడి ఉన్నాం. ఎలా నిలబడ్డాం? పైన మంచు పడుతోంది, కింద చూస్తే లోపల ప్రవేశించడంలో ఏమాత్రం అప్రమత్తత పాటించడంలో విఫలమైన కాలు జారిపోతుంది. ఎందుకని నేలంతా చిత్తడైపోయింది. అందుచేత పైకమ్మిని ఊతగా పట్టుకున్నాం. పట్టుకుని నీ ముంగిట నిలబడ్డాం. ఒక పక్క పైనుంచి మంచు మా మీద పడుతోంది. అదిగో దక్షిణ దిక్కుకి నాయకుడైనటు ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ రావణాసురుడి పట్ల అపారమైన కోపముతో బయలుదేరి సంహరించినటువంటి సకల గుణాభిరాముడు మనోభిరాముడైనటువంటి రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నాం. అలా కీర్తిస్తున్నా మేము కీర్తించినటువంటి ఆ కీర్తన నీ చెవులలో పడలేదా? ఏమి ఇంత గాఢ నిద్ర? నువ్వు లేచి వచ్చి మా అందరితో కలిసి ఈ కృష్ణానుభవాన్ని పంచుకోవద్దా? నీ సంగతి ఊరివారందరికీ తెలిసిపోయిందిలే అని పిలిచారు. అది ఆ పాశురంలో ఉన్నటువంటి తాత్పర్యం. అయితే ఈ పాశురంలో కూడా అమ్మవారు మిగిలినటువంటి పాశురాల్లో లాగే ఒక గొప్ప ఆళ్వార్ని స్తోత్రం చేస్తోంది. ఆయన పేరు కులశేఖర ఆళ్వార్. ఆ కులశేఖర ఆళ్వారు వారు ఇప్పటికీ కూడా తిరుమలలో మొదటి గడపై ఉన్నారట. ఎందుకంటే ఆయన కోరుకున్నారు. ఆయన ఆ ముకుందమాల అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ఒక మాట కోరారు, స్వామి నాకేమి కోరిక లేదు, తవ భక్త 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 అని నీ భక్తులకి భక్తుడైన 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 10వ వరుస భక్తుల్లో నేను ఉండాలి. నాకేమిటి, నువ్వు ఒక్కసారి అలా బయటకు వచ్చి చూసినప్పుడు మాత్రం నేను ఎక్కడుండని, ఏమో కులశేఖరాల్వార్ అని నువ్వు నన్ను పలకరించాలి చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, అంత దాస్యంలో ఉంటానన్నారు. అలాంటి కోరిక కోరితే కులశేఖర ఆళ్వారు వారికి స్వామివారి ఇచ్చినటువంటి వరం, ఇవాళ తిరుమల క్షేత్రంలో ఆయన మొదటి గడపై ఉంటారు. ఉండి ప్రతి క్షణం వెంకటాచలపతిని అలా చూస్తూ ఆనందంతో తన్మయావస్థని పొంది ఉంటారు. ఆ కులశేఖర ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభం అనేటటువంటి ఆయన ధరించేటటువంటి ఆ రత్న విశేషము యొక్క అంశ అని పిలుస్తారు. ఆయన కేరళ దేశంలో జన్మించారు. అసలు పుడుతూనే తల్లిదండ్రులు ఆయనకి వరము చేత జన్మించిన వారు కనుక కులశేఖరులు అని పేరు పెట్టారు. కులశేఖరులు అంటే సాక్షాత్తుగా రామచంద్రమూర్తి పేరే ఇది. పుట్టినటువంటి కులమునకు శేఖరుడైనటువంటి వాడు, అంతగా ప్రకాశింపజేసిన వాడు, పేరుకి తగినటువంటి మహాపురుషుడైన ఆయనకి పుట్టుకతోటే అపారమైనటువంటి భక్తి వచ్చింది. ఆ భక్తి లేకుండా మిగిలినవి ఎన్ని చెయ్యండి అవన్నీ శవానికి చేసిన అలంకారాల్లో ఉంటాయి. భక్తితో చేస్తే అది ఎంత లేనివాడైనా బతికున్నవాడికి చేసిన అలంకారంలా ఉంటాయి. అసలు భక్తి అనేటటువంటిది అంత ప్రధానం. ఆ భక్తికి పరాకాష్ట కులశేఖర ఆళ్వారు. ఆయన భక్తి కేవలం భగవంతుడి యందే కాదు, భాగవతులన్నా కూడా ఆయనకి ఎంత నిష్ఠ అంటే ఆయన ప్రతిరోజు శ్రీరంగం వెళ్ళిపోతాననేవారు. ఆయన మహారాజు, అపర విశేషమైన ధార్మికుడు, చాలా సత్వగుణం ఉన్నవారు. అటువంటి మహారాజు శ్రీరంగానికి వెళ్ళిపోతే ఇంకా తిరిగి రారని మంత్రులు ఏం చేసేవారంటే ప్రతిరోజు ఆయన బయలుదేరి వెడుతుంటే ఆయనకి ఎదురొచ్చేటట్టుగా కొందరు శ్రీ వైష్ణవుల్ని పంపించేవారు. వాళ్ళని చూసి శ్రీరంగం వెళ్లి అక్కడ రంగనాథుడికి సేవ చెయ్యడం కన్నా తన కళ్ళెదుటే కనపడినటువంటి శ్రీ వైష్ణవులకి సేవ చెయ్యడం గొప్ప విషయమని నమ్మినటువంటి కులశేఖర ఆళ్వార్ గబగబా గుర్రం మించి కిందకి దిగి పరుగు పరుగున వచ్చి ఆ శ్రీ వైష్ణవులకి సేవ చేసి వారందరికీ భోజనాధికములు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కూర్చుని రామకథ విని ఆ రోజు గడిపేసేవారు. మళ్లీ రేపటి రోజున మళ్లీ శ్రీరంగం వెళ్ళిపోతాననేవారు. మళ్లీ మరునాడు ఉదయమే లేచి శ్రీరంగం వెళ్ళిపోతానని రథం ఎక్కడం, మళ్లీ శ్రీ వైష్ణవులు ఎదురు రావడం, మళ్లీ దిగిపోవడం, మళ్లీ రాజ్యం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉండడం, మళ్లీ వాళ్ళకి తదీయారాధన అంటే అన్నసంతర్పణ ఏర్పాటు చేయడం. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అపారమైన భక్తుడు. ఎంత భక్తుడంటే ఆయన పౌరాణికుల్ని పిలిచి రామాయణం చెప్పించుకుంటుండేవారు. ఒకనాడు పౌరాణికుడు ఆ పురాణం చెప్తూ అన్నారు, ఖరదూషణాదులనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్కరు ఒక పక్క యుద్ధం చేస్తున్నారన్నారు. ఈ మాట విన్నారట కులశేఖర ఆళ్వారు.
వెంటనే సేనాధిపతిని పిలిచి మన సైన్యాన్నంతటినీ సమాయత్తం చేసుకుని నువ్వు వెనకాతలరా, నేను అక్కడ రామచంద్రమూర్తి ఒక్కరే యుద్ధం చేస్తున్నారు కరదూషణాదులతో, నేను ముందు వెళ్ళిపోతున్నానని గబగబా సింహాసనం దిగి పరుగు మొదలెట్టారు. మొదలెడితే పౌరాణికులు చూశారు, ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈయన ఇప్పుడు రామాయణం కథ చెప్తుంటే. అంటే మనస్సు అంతగా తాదాత్మ్యతని పొందిపోయింది. ఇది ప్రధానం. కులశేఖరాల వారి జీవితంలో ఈ సంఘటనని ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇది కేవలం ఏదో నవ్వుకోవడానికి సంబంధించినటువంటి విషయం కాదు. మనస్సు ఎంతగా లగ్నం అవుతుందో చెప్తారు. దీనికి మీకు ఒక దృష్టాంతం చెప్తాను. భరతముని అని నాట్యశాస్త్రంలో ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఒకప్పుడు ఒక గొప్ప నాటకం తయారు చేశారు. ఆ నాటకం ఏమిటి అంటే, లక్ష్మీదేవి క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అమ్మవారు ఆవిర్భవించడం, అందరు దేవతలు ఆవిడ్ని పొందాలనుకోవడం, లక్ష్మీదేవి మీ ఎవ్వరిని నేను స్వీకరించను, శ్రీ మహావిష్ణువునే నేను భర్తగా చేపడతానని ఆయన మెడలో వరమాల వేయడం. అటువంటి నాట్యంతో కూడినటువంటి ఒక సంగీత రూపకాన్ని తయారు చేశారు. ఇది ఇంద్రసభలో ఈ నాటకం వేయించాలనుకున్నారు. అనుకుని ఊర్వశిని పిలిచి ఆవిడికి లక్ష్మీదేవి పాత్రను ఇచ్చారు. ఇచ్చి ఆ నాట్యం ప్రారంభమైంది. ఆ ఊర్వశి మనస్సంతా పురూరవుడి మీద ఉంది. ఈ నాట్యం జరుగుతోంది. వరుణుడి భార్య పాత్రని రంభ వేస్తోంది. వేస్తుండగా రంభ వచ్చి ఊర్వశిని అడిగింది. పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి లక్ష్మీదేవి వచ్చినటువంటి సన్నివేశం వచ్చింది. ఊర్వశి లక్ష్మీదేవి పాత్ర పోషిస్తోంది కాబట్టి ఆవిడ లక్ష్మీదేవిలా ఆవిర్భవించినట్లు నటించింది. నటిస్తే ఈ వరుణుడి భార్య వేషం వేస్తున్న రంభ వచ్చి అడిగింది, నువ్వు ఎవరిని చేపడతావు, నీ కోసం 3,000,000 దేవతలు చూస్తున్నారని. అంటే అసలు నేను ఎవ్వరి ముఖం కూడా చూడను, నేను పురూరవుణ్ణి చేపడతానంది ఆవిడ. అసలు ఆవిడ అనవలసిన మాట శ్రీ మహావిష్ణువుని చేపడతాననాలి. కానీ ఆవిడ వేస్తున్నది లక్ష్మీదేవి పాత్ర, కానీ ఆ యాక్ట్ చేస్తున్నది ఊర్వశి. ఈవిడ మనస్సు పురూరవుడి మీద ఉండిపోయింది. అందుకని పురూరవుణ్ణి చేపడతానంది. ఆ నాటకం రసాభాస అయిపోయి దేవేంద్రుడు మందలించాడు భరతముని. సరే, అప్పుడు భరతముని ఊర్వశిని శపించాడు. ఆ ఇంద్రలోకంలోంచి ఆవిడికి భ్రష్టత్వం కలిగింది కొంతకాలం. అదంతా సరే, వేరు కథ అనుకోండి. మనస్సు లోపల లయం అయిపోయి ఉంటే వేరొక వస్తువు మీద ఆ మాటే వచ్చేస్తుంది నోటి వెంట. అందుకని దానిలో ఉచితానుచితములు కూడా ఇంకా జ్ఞాపకం ఉండవు. అది అసలు నిజంగా భక్తి అంటే. కులశేఖరాల వారికి ఆ కథ చెప్తుంటే, రామాయణం చెప్తుంటే కరదూషణాదులు 14,000 మంది ఒక పక్క, రాముడు ఒక్కడు ఒక పక్క. అంటే ఆయన లేచి పరిగెత్తారంతే రాముడికి సాయం చేస్తానని. అప్పుడు పౌరాణికులకి ఏం చెయ్యాలో అర్థం కాక నలుగురు సమావేశమై పరిగెత్తుకుంటూ కులశేఖరాల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహాప్రభో ఇప్పుడే కబురొచ్చింది, 14,000 మంది కరదూషణాదుల్ని సంహరించి మళ్లీ రామచంద్రమూర్తి వచ్చి ఏకాంతంలో గుహలో సీతమ్మ తల్లిని ఆలింగనం చేసుకుని ఏకాంతంలో సుఖం అనుభవిస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు వెడితే కొంచెం వాళ్ళ ఏకాంతానికి అవరోధమేమో ఆలోచించండి అన్నారు. అయితే సరే, చాలా ఆనందం, మన వార్త వినపడింది, రాముడు గెలిచేశాడు, రండి వెనక్కని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే అంత అమాయకుడా వెర్రివాడా అని కాదు, ఆ భక్తి యొక్క వ్యగ్రత అటువంటిది ఆయనకి. అంతటి మహాభక్తి తత్పరుడు. ఒకసారి అప్పటి నుంచి మంత్రులు పౌరాణికులకి చెప్పారు, ఆయన రామాయణం చెప్పమంటే రాముడి కష్టాలు చదవకుసుమా రామాయణంలో అని చెప్పారు. అప్పటి నుంచి పాప ఆ పౌరాణికుడు ఏం చేసేవాడంటే ఇది యథార్థంగా నేను ఆళ్వారుల చరిత్రలో చదివింది చెప్తున్నాను, నాకు కృతకంగా సృష్టించింది ఏం కాదు. ఆ పౌరాణికుడు చదివేటప్పుడు ఎక్కడైనా రాముడు కష్టాలు పడుతున్న సన్నివేశాలు వస్తే దాన్ని ప్రక్షిప్తం చేసేసేవాడు, పక్కన పెట్టేసి ఆనందంగా ఉన్న సన్నివేశాలు జరుగుతుంటే కులశేఖరాల వారు విని సంతోషిస్తుండేవారు. ఒకనాడు పాపం పౌరాణికుడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే నేను రాలేనని కొలువుకి కబురు చేశాడు. కబురు చేస్తే ఈ కులశేఖరాల వారు నేను రామాయణం వినకుండా ఉండలేను, వాళ్ళ అబ్బాయి కూడా సంస్కృతం చదువుకున్నాడు, పురాణం చెప్తాడని విన్నాను, ఇవాళకి పర్వాలేదు వాళ్ళ అబ్బాయిని పంపించమని కబురు చేశాడు. పాపం ఈ పౌరాణికుడికి మంచి జ్వరంతో పడుకున్నాడు. ఈ విషయం ఈయనకి తెలియదు. లోపల పడుకున్న ఆయనకి భార్య ఆ మాట విని అమ్మో రాజాజ్ఞ అని కొడుకుని పంపించింది రామాయణం ఇచ్చి. ఆయనకేం తెలుసు, ఆయన వచ్చి అరణ్యకాండ చదువుతూ సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి దక్షిణ దిక్కుకి లంకాపట్టణానికి తీసుకుపోయడం జరిగింది. చదివేటప్పటికీ ఎవడా రావణాసురుడు, నేను ఇప్పుడే సంహరిస్తానని బయలుదేరాడు. పరిగెత్తి లవణ సముద్రంలో ప్రవేశించేశారు. ప్రవేశిస్తే కులశేఖరాల వారికి సీతా సహిత రామచంద్రమూర్తి దర్శనమైంది అంటారు. అప్పుడు ఆకాశ మార్గమునందు స్వామి దర్శనమిచ్చి, కులశేఖర నేను రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకొచ్చేశాను, పట్టాభిషేకం కూడా అయిపోయింది, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, ఇక నువ్వు వెనక్కి బయలుదేరు అంటే అప్పుడు మళ్ళీ ఆయన సముద్రం నుంచి బయటకు వచ్చారని చెప్తారు. అంటే నేను చదివినటువంటి క్యారెక్టర్స్ లో ఎక్కడా కూడా ఒక రాజు ఇంత భక్తి వ్యగ్రత కలిగినటువంటి క్యారెక్టర్స్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ ఉంటాయి. అంతటి మహానుభావుడు కులశేఖరాల వారు. ఆయన ఎంత భక్తి తత్పరులంటే
ఆయనకి భగవంతుడెంతో భాగవతులు కూడా అంతే. ఈయనకి ఎలాగైనా శ్రీ వైష్ణవుల మీద ద్వేషం పుట్టించాలి అనుకున్నారు మంత్రులు. ఆ పుట్టిస్తే తప్ప అసలు ఆయన పూర్తి కాలం రాచకార్యంలో నిమగ్నం అవడు, లేకపోతే వాళ్ళ సేవ చేస్తూ ఉండిపోతున్నాడని ఒకనాడు శ్రీరామనవమి నాడు సీతారాముల విగ్రహానికి అభిషేకం జరిగింది. జరిగితే ఆ విగ్రహముల మీద, ఆ మూర్తుల మీద ఉన్నటువంటి ఆభరణములను తీసి ఒక పక్కన పెడితే మంత్రులు కావాలని అందులో ముత్యాల హారాన్ని తీసేశారు. తీసేసి మళ్ళీ అభిషేకానంతరం అలంకారం చేస్తుంటే ముత్యాల హారం కనపడలేదు. ఎక్కడికి పోయిందని అడిగారు. ఎక్కడో ఉంటుందిలేండి మహాప్రభో, అలంకారం చేసి ముందు పుష్పార్చన చేద్దామన్నారు అర్చకులు. అలా వీల్లేదు, రామచంద్రమూర్తి ధరించవలసిన ముత్యాలహారం ఏమైందో ముందు తేలవలసింది అన్నారు. అంటే మంత్రులు వచ్చి అన్నారు, అంతరాలయంలో ఎవరున్నారు? మీరున్నారు, వాళ్ళున్నారు, అందుకని అర్చకులే అపహరించుంటారన్నారు. అంటే కులశేఖరాల వారు అన్నారు, నా ప్రాణం పోయినా నేను ఇది అంగీకరించాను. శ్రీ వైష్ణవులు భగవంతుడి కైంకర్యాన్ని నమ్ముకుని తమ జీవితాలు అంకితం చేసిన వాళ్ళు తప్ప భగవంతుడి ఆభరణములు అపహరించి బ్రతకవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి అజ్ఞానులు మాత్రం వాళ్ళు కారు. నేను ఈ మాట నమ్మను అని మీరు చెప్పింది నిజమైతే మీరు ఇప్పుడే నిరూపించండి అని ఒక బిందెలో త్రాచుపామును వేసి తెప్పించారు. తెప్పించి మీకు నిజంగా మీరు చెప్పింది నిజమైతే మీరు ఆ బిందెలో చెయ్యి పెట్టి ఆ పాము అక్కడ ఉండగా శ్రీ వైష్ణవులు అపహరించారని మీరు ప్రతిజ్ఞ చెయ్యండి అన్నారు. అపహరించినది మంత్రులు, వాళ్ళకి తెలియదా రాజుని మార్గంలో పెట్టాలని వాళ్ళ అపోహ. అందుకని వాళ్ళు చెయ్యి పెట్టడానికి భయపడి వెనక్కి తగ్గారు. కానీ కులశేఖరాల వారు ఆ బిందె తెప్పించి అక్కడ పెట్టి ఎట్టి పరిస్థితులలోనూ శ్రీ వైష్ణవులు ఇటువంటి పని చేసి ఉండరు, ఇది ప్రమాణం, ఈ పాము నన్ను కాటు వేయదని చేపెట్టారు మహానుభావుడు. ఆ పాము పుష్పహారం చుట్టుకున్నట్టు చుట్టుకుంది ఆయన చేతిని. చుట్టుకుంటే అందరూ సభికులు సంతోషంతో జేజేలు పలికారు. పలికితే ఆనాడు మంత్రులు వచ్చి, మహాప్రభో మీకు శ్రీ వైష్ణవుల పట్ల ద్వేషం కల్పించాలని ఇట్లాంటి మాట చెప్పాం, వారు ఎన్నడూ అటువంటి పనులు చేసిన వారు కాదు, పరమాత్మ కైంకర్యంలో నిమగ్నమైనటువంటి మహాపురుషులు వాళ్ళు, అందుకని మమ్మల్ని క్షమించండి అని అడిగారు. కానీ రాజ్యంలో ఒకసారి ఇలాంటి ఊహ కలిగిన తరువాత తనకి శ్రీ వైష్ణవులకి ఎప్పుడైనా భేదం కల్పిస్తారేమో అన్న భయంతో ఈ సంఘటన జరగగానే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను శ్రీరంగానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కులశేఖరాల వారి కుమార్తె మహాభక్తురాలు, ఆవిడిని శ్రీరంగనాథుడికి కన్యగా ఇచ్చారు. ఇచ్చి ఆయన తీర్థయాత్రలు చేస్తూ తిరుమల మొదలైనటువంటి క్షేత్రములకు కూడా కులశేఖరాల వారు వచ్చి దర్శనం చేసుకున్నారు అంటారు. అనేక క్షేత్రములను దర్శించి ఆ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ తుట్టతుదన ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. అటువంటి మహాపురుషుడు కులశేఖర ఆళ్వారు. ఆ కులశేఖర ఆళ్వారు వారిని ఇవాళ ఈ పాశురంలో అమ్మవారు స్తుతిస్తోంది. అందుకని ఆ పాశురం యొక్క నడక అలా ఉంటుంది. అందులో ఆ తల్లి అంటుంది, ఒక మహదైశ్వర్య సంపన్నుని యొక్క చెల్లెలు. ఏమిటి మహదైశ్వర్యం? కులశేఖర ఆళ్వారు వారిది ఐశ్వర్యం. రాచరికం ఐశ్వర్యమా, భాగవత సేవ ఐశ్వర్యమా అంటే ఆయనకి భాగవత సేవే ఐశ్వర్యం. అందుకని పాశురం మొదట్లో ఆవిడంటుంది, తమ దూడలు తమకి జ్ఞాపకమునకు వచ్చి పాలు పితికేటటువంటి వారు లేకపోవడము చేత తమ దూడలే వచ్చి తమ పొదుగులలో మూతులు పెట్టినట్లుగా భావించుకుని శిరముల నుండి పాలను ఆవులు స్రవించగా ఆ జారిపోయినటువంటి ఆవుల పాలతో చిత్తడి అయినటువంటి నేల అనబడేటటువంటి మహదైశ్వర్యము కలిగినటువంటి గోపాలుని చెల్లెలా అని పిలుస్తారు. ఇది బాహ్యంలో చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా ఆ గేదెలు అరుస్తున్నాయిట. ఆ గేదెలన్నీ వచ్చి ఎవరైనా దూడల్ని విప్పితే బాగుండు, మేము పాలిస్తామని అరుస్తున్నటువంటి గేదెలుట. ఏమిటిది? అది ఐశ్వర్యం ఏమిటి అనిపిస్తుంది మనకి. అది ఐశ్వర్యమా? ఆ దూడల్ని వేళపట్టున తీసుకొచ్చి విప్పి పాలు పితుక్కుని చక్కగా వాటిని తోడు పెట్టుకుని చల్ల చేసి వెన్న తీసి నెయ్యి కాచి అమ్ముకుని 4 రూపాయలు సంపాదించుకున్నవాడు ఐశ్వర్యవంతుడా? పైగా ఆయన ఎందుకు ఆ ఇంటి ఆయన వచ్చి అలా విప్పలేదు గేదుల్ని అంటే దానికి ఒక చిత్రమైనటువంటి కారణం చెప్పారు. ఆయన ఎప్పుడు కృష్ణుడి చేతి కింద ఉంటాట. కృష్ణుడు నడిచేటప్పుడు ఓ చేత్తో వేణువు పట్టుకుని ఓ చెయ్యి ఇంకొక మిత్రుడి భుజం మీద వేసి తిరుగుతుంటాడు. ఆ కృష్ణుడు ఎవరి భుజం మీద చెయ్యి వేసి తిరుగుతాడో ఆ మిత్రుడు ఈ ఇంటైన, ఆయన చెల్లెలు ఈ పడుకున్న గోపిక. అందుకని కృష్ణుడు ఆయన వదలడు, అందుకని ఆయన వచ్చి ఈ గేదెలకి పాలు తీయడు, అందుకని ఈ గేదెలు అలా పాలు వదిలేస్తుంటాయి. అది ఆయన ఐశ్వర్యం అన్నారు. ఇది బాహ్యంలో చూస్తే మనం అంగీకరించాం, అది ఐశ్వర్యం ఎలా అవుతుందండి అంటాం. కానీ శాస్త్రం అంది ఇంతకన్నా గొప్ప ఐశ్వర్యం ఇంకోటి లేదు.